అకాల వర్షాలతో పంట నష్టపోయి సతమతమవుతున్న అన్నదాతల కోసం పంట బీమా పథకం అమలు చేస్తామని చెప్తున్న రాష్ట్ర సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో పంట బీమా పథకం రాబోయే వానాకాలం సీజన్ నుంచే మొదలు పెట్టబోతున్నట్లు తాజాగా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రైతులపై భారం పడనివ్వకూడదనే ఉద్దేశంతో ఆ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీతక్క ఈ మేరకు నిన్న ప్రెస్ మీట్ నోట్ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిచి ఆందోళన రైతాంగానికి సీతక్క ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిచిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో కురుస్తున్న వర్షం పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా వానాకాలం సీజన్ నుంచే పంటల బీమాను అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదివరకే అధికారులను ఆదేశించారు. పంటల బీమా ప్రతిపాదనను పరిశీలించాలని, ఎన్నికల సంఘం అనుమతితో టెండర్లకు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అలాగే వానాకాలం రైతు బంధు గురించి కూడా సీతక్క మాట్లాడుతూ జూన్ 2వ వారం లేదా 3వ వారంలో వానాకాలం రైతు బంధు అమౌంట్ను రైతుల ఖాతాలో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 5 ఎకరాల పైన ఉన్న రైతులకు రైతు బంధు వేస్తారా లేదా అనేది కేబినెట్లో నిర్ణయించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 5 ఎకరాల పైన ఉన్న రైతులకు రైతు బంధు వేసే అంశంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్లో దీని గురించి ఒక స్పష్టత వస్తుందని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు.